హలో అండి. ముందుగా అందరికీ హ్యాపీ సంక్రాంతి. సో, ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ పాయింట్ గురించి మాట్లాడదాం. వాటర్ ఎక్కువైతే శరీరం మీద ఏమి సైడ్ ఎఫెక్ట్ ఉండొచ్చు? ఆర్ వాటర్ ఇంటాక్సికేషన్. సో, వాటర్ తాగటం చాలా మంచిది. కానీ వాటర్ మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ తాగామనుకోండి, ఖచ్చితంగా దానివల్ల హెల్త్ మీద ఇంపాక్ట్ అనేది ఉండొచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండొచ్చు. ఎస్పెషల్లీ బ్రెయిన్ టిష్యూ మీద పడతా ఉంటది. సో, వాటర్ మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ తీసుకున్నప్పుడు కణాల్లోకి వాటర్ ఎక్కువ వెళ్ళిపోయి, సోడియం తగ్గిపోయి, హైపోనేట్రీమియా వల్ల మనకి రకరకాల సింప్టమ్స్ అనేది రావచ్చు. మైల్డ్‌గా స్టార్ట్ అయినప్పుడు మనకి కన్‌ఫ్యూజన్ గానియండి, హెడేక్ కానియండి, బ్రెయిన్ ఫాగింగ్ గానియండి, ఇట్లాంటివి రావచ్చు. కానీ అదే సివియర్ అయితే మాత్రం ఖచ్చితంగా ఫిట్స్ కానియండి, కోమాలోకెళ్ళిపోవటం కానియండి, ఆర్ ఈవెన్ డెత్ అయిన సర్కమ్‌స్టాన్సెస్ కూడా ఉన్నాయి. సో, చాలా రేర్ కండిషన్. బట్ స్టిల్ వాటర్ ఎక్కువ అయిపోతే, వాటర్ టాక్సిసిటీ అయితే ఏమవుతదనేది మనం తెలుసుకొని ఉండాలి. అండ్ వాటర్ ఎంత తాగాలి అంటే మన ఏజ్ బట్టి, మనం ఉన్న ఎన్విరాన్మెంట్ బట్టి, మనం చేసే యాక్టివిటీ, ఎక్సర్సైజెస్ బట్టి, మనకున్న హెల్త్ కండిషన్ బట్టి, మనం ఎంత వాటర్ తాగాలనేది మనం డిసైడ్ చేసుకోవాలి. సో, యావరేజ్‌గా 2.5-3.5 లీటర్స్ ఫర్ ఎ హెల్తీ ఇండివిడ్యువల్ అంటాము. బట్ స్టిల్ అగైన్ ఈ సర్కమ్‌స్టాన్సెస్ చూసుకొని మనం వాటర్ ఎంత తాగాలనేది మనము డిసైడ్ అవ్వాల్సొస్తది. సో, జాగ్రత్తగా వాటర్ తీసుకోండి. హెల్తీగా ఉండండి. థాంక్ యూ.